పెద్ది మూవీ. మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న నెక్స్ట్ మాస్ ప్రాజెక్ట్ పెద్ది సినిమా. ఇంత పెద్ద బతుకు ఇప్పటికే షూటింగ్ చివరి దశలో వెళ్లిన ఈ సినిమా ఇప్పుడు ఒక్క పాటతోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెద్ది సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి ఏ అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో ఏ హీరోయిన్ నటిస్తున్నారనే దాని గురించి సోషల్ మీడియాలో ఒక పేరు బాగా వినిపిస్తుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరు అనే పూర్తి వివరాల్లోకి వెళితే, చాలా సినిమాల్లో ఒక ఐటెం సాంగ్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అయితే స్టార్ హీరోలు నటించే సినిమాల్లో మాత్రం ఐటెం సాంగ్ కి ఉన్న ప్రాధాన్యత వేరు. అయితే పెద్ద సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ముందే టాక్ వచ్చింది. కానీ ఆ సాంగ్ లో చరణ్ తో కలిసి స్టెప్పులు వేసేది ఎవరు అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు క్లియర్ ఆన్సర్ అయితే రాలేదు. అయితే మొదట్లో మృణాల్ ఠాకూర్ అనే పేరు బాగా బలంగా వినిపించింది. తర్వాత పూజా హెగ్డే కూడా రేస్ లో ఉందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఒక కొత్త పేరు లైన్ టైమ్ లోకి వచ్చింది. మాజీ మిస్ ఇండియా మానస వారణాసి. అవును, ఇప్పటి వరకు హోమ్లీ లుక్ తో కనిపించిన మానస ఇప్పుడు మాస్ ఐటెం సాంగ్ లో కనిపించే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే గనుక నిజమైతే ఇది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ లాంటి స్టార్ తో స్పెషల్ సాంగ్ అంటే ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ వస్తుంది. ఇక ఈ పాట సాధారణ సాంగ్ కాదు, సినిమా మొత్తం హైప్ ని పెంచే మాస్ నెంబర్ అని టాక్ నడుస్తోంది. ఇంకా మ్యూజిక్ ఇస్తుంది లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్. అంటే విజువల్స్, మ్యాజిక్, చరణ్ డాన్స్, ఈ కాంబో సెట్ అయితే థియేటర్స్ లో బ్లాస్ట్ ఖాయమని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సనా. ఇప్పటికే ఉపెన సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్న ఈ డైరెక్ట్ ఈసారి చరణ్ తో భారీ మాస్ ఎంటర్టైనర్ తీసుకురాబోతున్నాడు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు లాంటి స్ట్రాంగ్ క్యాస్ట్ కూడా ఉంది. మొదట ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చి చివరిగా ప్లాన్ చేశారు. తర్వాత ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి చిన్న డిసప్పాయింట్ అయినా సినిమా క్వాలిటీ కోసం టైం తీసుకుంటున్నారనే భావన కూడా ఉంది. అయితే ఇప్పుడు నిజంగానే మానస వారణాసి సాంగ్ చేస్తుందా, లేక మళ్ళీ ఇంకెవరైనా స్టార్ హీరోయిన్ ఎంటర్ అవుతుందా అన్నది మాత్రం సినిమా యూనిట్ వెల్లడించేదాకా వేచి చూడాల్సిందే. పెద్ది మూవీ. మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న నెక్స్ట్ మాస్ ప్రాజెక్ట్ పెద్ది సినిమా. ఇంత పెద్ద బతుకు ఇప్పటికే షూటింగ్ చివరి దశలో వెళ్లిన ఈ సినిమా ఇప్పుడు ఒక్క పాటతోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెద్ద సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి ఏ అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో ఏ హీరోయిన్ నటిస్తున్నారనే దాని గురించి సోషల్ మీడియాలో ఒక పేరు బాగా వినిపిస్తుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరు అనే పూర్తి వివరాల్లోకి వెళితే, చాలా సినిమాల్లో ఒక ఐటెం సాంగ్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అయితే స్టార్ హీరోలు నటించే సినిమాల్లో మాత్రం ఐటెం సాంగ్ కి ఉన్న ప్రాధాన్యత వేరు. అయితే పెద్ద సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ముందే టాక్ వచ్చింది. కానీ ఆ సాంగ్ లో చరణ్ తో కలిసి స్టెప్పులు వేసేది ఎవరు అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు క్లియర్ ఆన్సర్ అయితే రాలేదు. అయితే మొదట్లో మృణాల్ ఠాకూర్ అనే పేరు బాగా బలంగా వినిపించింది. తర్వాత పూజా హెగ్డే కూడా రేస్ లో ఉందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఒక కొత్త పేరు లైన్ టైమ్ లోకి వచ్చింది. మాజీ మిస్ ఇండియా మానస వారణాసి. అవును, ఇప్పటి వరకు హోమ్లీ లుక్ తో కనిపించిన మానస ఇప్పుడు మాస్ ఐటెం సాంగ్ లో కనిపించే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే గనుక నిజమైతే ఇది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ లాంటి స్టార్ తో స్పెషల్ సాంగ్ అంటే ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ వస్తుంది. ఇక ఈ పాట సాధారణ సాంగ్ కాదు, సినిమా మొత్తం హైప్ ని పెంచే మాస్ నెంబర్ అని టాక్ నడుస్తోంది. ఇంకా మ్యూజిక్ ఇస్తుంది లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్. అంటే విజువల్స్, మ్యాజిక్, చరణ్ డాన్స్, ఈ కాంబో సెట్ అయితే థియేటర్స్ లో బ్లాస్ట్ ఖాయమని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సనా. ఇప్పటికే ఉపెన సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్న ఈ డైరెక్ట్ ఈసారి చరణ్ తో భారీ మాస్ ఎంటర్టైనర్ తీసుకురాబోతున్నాడు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు లాంటి స్ట్రాంగ్ క్యాస్ట్ కూడా ఉంది. మొదట ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చి చివరిగా ప్లాన్ చేశారు. తర్వాత ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి చిన్న డిసప్పాయింట్ అయినా సినిమా క్వాలిటీ కోసం టైం తీసుకుంటున్నారనే భావన కూడా ఉంది. అయితే ఇప్పుడు నిజంగానే మానస వారణాసి సాంగ్ చేస్తుందా, లేక మళ్ళీ ఇంకెవరైనా స్టార్ హీరోయిన్ ఎంటర్ అవుతుందా అన్నది మాత్రం సినిమా యూనిట్ వెల్లడించేదాకా వేచి చూడాల్సిందే. పెద్ది మూవీ. మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న నెక్స్ట్ మాస్ ప్రాజెక్ట్ పెద్ది సినిమా. ఇంత పెద్ద బతుకు
ఇప్పటికే షూటింగ్ చివరి దశలో వెళ్లిన ఈ సినిమా ఇప్పుడు ఒక్క పాటతోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెద్ద సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి ఏ అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో ఏ హీరోయిన్ నటిస్తున్నారనే దాని గురించి సోషల్ మీడియాలో ఒక పేరు బాగా వినిపిస్తుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరు అనే పూర్తి వివరాల్లోకి వెళితే చాలా సినిమాల్లో ఒక ఐటెం సాంగ్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అయితే స్టార్ హీరోలు నటించే సినిమాల్లో మాత్రం ఐటెం సాంగ్ కి ఉన్న ప్రాధాన్యత వేరు. అయితే పెద్ద సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ముందే టాక్ వచ్చింది. కానీ ఆ సాంగ్ లో చరణ్ తో కలిసి స్టెప్పులు వేసేది ఎవరు అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు క్లియర్ ఆన్సర్ అయితే రాలేదు. అయితే మొదట్లో మృణాల్ ఠాకూర్ అనే పేరు బాగా బలంగా వినిపించింది. తర్వాత పూజా హెగ్డే కూడా రేస్ లో ఉందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఒక కొత్త పేరు లైన్ టైమ్ లోకి వచ్చింది. మాజీ మిస్ ఇండియా మానస వారణాసి. అవును, ఇప్పటి వరకు హోమ్లీ లుక్ తో కనిపించిన మానస ఇప్పుడు మాస్ ఐటెం సాంగ్ లో కనిపించే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే గనుక నిజమైతే ఇది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ లాంటి స్టార్ తో స్పెషల్ సాంగ్ అంటే ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ వస్తుంది. ఇక ఈ పాట సాధారణ సాంగ్ కాదు, సినిమా మొత్తం హైప్ ని పెంచే మాస్ నెంబర్ అని టాక్ నడుస్తోంది. ఇంకా మ్యూజిక్ ఇస్తుంది లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్. అంటే విజువల్స్, మ్యాజిక్, చరణ్ డాన్స్ ఈ కాంబో సెట్ అయితే థియేటర్స్ లో బ్లాస్ట్ ఖాయమని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సన. ఇప్పటికే ఉపెన సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్న ఈ డైరెక్ట్ ఈసారి చరణ్ తో భారీ మాస్ ఎంటర్టైనర్ తీసుకురాబోతున్నాడు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు లాంటి స్ట్రాంగ్ క్యాస్ట్ కూడా ఉంది. మొదట ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చి చివరిగా ప్లాన్ చేశారు. తర్వాత ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి చిన్న డిసప్పాయింట్ అయినా సినిమా క్వాలిటీ కోసం టైం తీసుకుంటున్నారనే భావన కూడా ఉంది. అయితే ఇప్పుడు నిజంగానే మానస వారణాసి సాంగ్ చేస్తుందా లేక మళ్ళీ ఇంకెవరైనా స్టార్ హీరోయిన్ ఎంటర్ అవుతుందా అన్నది మాత్రం సినిమా యూనిట్ వెల్లడించేదాకా వేచి చూడాల్సిందే.